కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామానాయుడుపేటలో మరోసారి ఇవాళ పోలీసులు భారీగా మోహరించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో ఇవాళ కూడా జనసేన జెండా దిమ్మను ఏర్పాటు చేస్తూ ఉండడంతో పోలీసులు భారీగా వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితమే ఈ జెండా దిమ్మను ఏర్పాటు చేయగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మళ్లీ ఇవాళ జెండా దిమ్మను జనసేన నాయకులు ఏర్పాటు చేస్తూ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. జనసేన జెండా దిమ్మ ఏర్పాటులో వివాదం తలెత్తింది. జనసేన జెండా దిమ్మను వైసీపీ నేతలు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది 2 రోజుల క్రితం. మళ్లీ ఈ రోజు జనసేన నాయకులు దీని ఏర్పాటుకు పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు గత 2 రోజుల క్రితం. అలాగే ఇవాళ మళ్లీ దిమ్మను ఏర్పాటు చేసేందుకు జనసేన నాయకులు పూనుకోవడంతో ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన జెండా దిమ్మను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. గత 2 రోజుల క్రితం ఇదే అంశంపై వైసీపీ అలాగే జనసేన నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. అలాగే ఈ రోజు మరోసారి జనసేన నాయకులు ఈ రోజు అక్కడ దిమ్మను ఏర్పాటు చేయడానికి పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి భారీగా పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. ఇవాళ దిమ్మ ఏర్పాటు చేస్తూ ఉండగా పోలీసు ప్రొటెక్షన్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆక్రమాలి చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆక్రమాలి చట్టం ప్రకారం ఎంఆర్ఓ ఆక్రమాలి చట్టం ప్రకారం రామానాయుడుపేటలో భారీగా పోలీసులు మోహరించారు. పేర్ని నాని నివాసం సమీపంలో జనసేన దిమ్మన ఏర్పాటుకు జనసేన నాయకులు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జనసేన జెండా దిమ్మను ఏర్పాటు చేస్తూ ఉండడంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఈ విషయంలో 2 రోజుల క్రితమే ఈ జెండా దిమ్మను ఏర్పాటు చేయగా వైసీపీ నేతలు దీన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పరం జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మచిలీపట్నంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం ఏదైతే మచిలీపట్నం నాయుడుపేటలో ఉన్నటువంటి జెండా దిమ్మకి సంబంధించి, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండా దిమ్మెను ఏర్పాటు అంశానికి సంబంధించి అటు వైసీపీ అలాగే జనసేన పార్టీల మధ్య రగిలినటువంటి ఇష్యూ గత 2 రోజుల నుంచి కూడా జరుగుతుంది. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి దర్శనంలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతపైన కేసులు నమోదు చేయడం, వాళ్ళని అరెస్ట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో జెండా దిమ్మను ఏర్పాటుకు సంబంధించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అటు జనసేన ఇటు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితి కూడా
చోటు చేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల్ని కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఇదే విధమైనటువంటి ఉద్రిక్తత జరిగింది. అలాగే ఈ రోజు కూడా సేమ్ అలాగే జనసేన దిమ్మను ఏర్పాటు చేసేందుకు మరొకసారి జనసేన నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ చోట్లను జరగకుండా పేర్ని నాని ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా జెండా దిమ్మను ఏర్పాటును అడ్డుకుంటామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా పేర్ని నాని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నా అటు పోలీసులకి వైసీపీ నేతలు పేర్ని నానికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు లేవు. ఒకరు వాగ్వాదం చేసుకోవడంతో పాటు కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి. అయితే కావాలనే ఒక ఉద్దేశాలు రెచ్చగొట్టేందుకే ఇక్కడ జెండా దిమ్మను ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సెంటర్ లో జెండా దిమ్మను ఏర్పాటు చేస్తే మీకేంటంటూ కూడా ఇటు జనసేన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే మచిలీపట్నంలో చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ దుర్గా. కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొడుతుంది ఎవరిని కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొడుతుంది ఎవరిని పేర్ని నాని ఇంటి సమీపంలో 2 రోజుల క్రితం జనసేన జెండా దిమ్మ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే మనం చూస్తున్నాం పేర్ని నాని కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. జనసేన జెండా దిమ్మ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. ఎందుకు ఏంటి నా ఇంటికి వచ్చి పెట్టి ఎట్లా వస్తావా ఎట్లా వస్తావు